హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 4 పాయింట్స్ గెయిన్ అయ్యి 65,220 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 3 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,396 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 9 పాయింట్స్ డౌన్ అయ్యి 43,993 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి ర్యాలీ అవుతూ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అవడం అండ్ అనదర్ టైం ఇంకొకసారి కూడా మార్కెట్ ట్రై చేసింది ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడానికి. బట్ ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ అనదర్ టైం రిజెక్షన్ ని ఫేస్ చేస్తూ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ ట్రేడింగ్ సెషన్ 12 o'clock నుంచి కూడా కంటిన్యూస్ గా మార్కెట్ డిక్లైన్ అవుతూనే ఉంది. ఇది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ యాక్షన్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్స్ ఇవాళ మార్కెట్ లో కనిపించాయి. ఇది ఇవాల్టి ఇంట్రాడే సెషన్ ఒక ప్రైస్ యాక్షన్. బట్ కొంత బ్రాడ్ బేస్డ్ గా ఆలోచిస్తే రీసెంట్ డేస్ లో ఏం జరుగుతూ వచ్చింది, మార్కెట్ జూలై 2023 ఆల్ టైమ్ హైని హిట్ చేశాక 19,991 మార్క్ ని హిట్ చేశాక కాన్స్టెంట్ గా కన్సాలిడేట్ అయింది. ఇంకా చెప్పాలంటే కాన్స్టెంట్ గా కొంత ఫాల్ అయింది. నిఫ్టీ అయితే 3%, బ్యాంక్ నిఫ్టీ అయితే 5%. బట్ అలా ఫాలో అవడానికి రీజన్ ఏంటి అనేది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. కొన్ని పర్టికులర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో వస్తున్న ఫాల్ కారణంగా లైక్ బ్యాంక్ నిఫ్టీ అంతలా ఫాలో అవుతుండడం, బ్యాంక్ నిఫ్టీ ఒక హెవీ వెయిట్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10%, ఐసిఐసిఐ బ్యాంక్ 6%, ఎస్బీఐ 9%, ఇలా అంతలా ఫాలో అవుతుండడం బ్యాంక్ నిఫ్టీని డ్రాక్ చేస్తే, నిఫ్టీని రిలయన్స్ అండ్ ఈవెన్ ఐటీస్ అయితే ఏకంగా 12%, ఐటీ స్టాక్స్ లో కూడా టీసీఎస్ 6% దగ్గరగా రీసెంట్ హైస్ నుంచి డౌన్ అవుతూ ఉండడం నిఫ్టీని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. కాబట్టి నేను ప్రీవియస్ గా కూడా ఒకసారి మీతో చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను, రీసెంట్ డేస్ లో మేబీ మనకి ఇండెక్స్ ఇంత ఫాలో అయింది లేకపోతే ఇంత కన్సాలిడేట్ అయిందని మనం మాట్లాడుకుంటున్నా, మీ పోర్ట్ఫోలియోలో ఉంటున్న మేజర్ స్టాక్స్ బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. బికాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ ఇండెక్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో అసలు కరెక్టే అవ్వలేదు. ఈవెన్ ఇవాళ కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% పెరిగింది, ఆల్మోస్ట్ 418 పాయింట్స్ పెరిగి ఆల్ టైమ్ హైని హిట్ చేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్ స్టాక్స్ లో మాత్రమే, ఇండెక్స్ లో ఉంటున్న హెవీ వెయిట్స్ లో మాత్రమే సెల్లింగ్ ప్రెషర్. కాబట్టి మెయిన్ ఇండెక్సెస్ అయిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పెద్దగా మూవ్ అవ్వట్లేదు, కొంత కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫేస్ లో బయింగ్ కనిపిస్తుంది అంటే దెన్ మనమే లాజిక్ ని వెతకాలి, నిజంగా మార్కెట్ ని మనం నెగిటివ్ గా తీసుకోవాలని. ఇఫ్ నిజంగా అంతలా మార్కెట్ లో నెగిటివిటీ ఉంటే దెన్ ఫస్ట్ సెల్లింగ్ రావాల్సిందే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. అవేమో బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి అండ్ టైమ్ టు టైమ్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తూనే ఉన్నాయి. సో అక్కడ బ్రాడ్ బేస్ సెల్లింగ్ లేదు కాబట్టి మీన్స్ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ లో సెల్లింగ్ లేదు, కేవలం సర్టైన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో సెల్లింగ్ రావడం కారణంగానే ఓవరాల్ మార్కెట్స్ మనకి టైమ్ వైజ్ కరెక్షన్ కి రీసెంట్ టైమ్స్ లో వెళ్ళాయి. ఆల్మోస్ట్ 1 month నుంచి అనుకుంటాను 19,600 to 19,300 పాయింట్ రేంజ్ లో ఉండిపోయింది మార్కెట్ బికాస్ ఆఫ్ సెలెక్టివ్ లార్జ్ క్యాప్ స్టాక్స్. అండ్ ఒకంత నన్ను సర్ప్రైజ్ చేసింది, నిన్న మార్కెట్ ర్యాలీ అవుతుండేసరికి ఓకే ఇంతకాలం నుంచి ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉంటున్న వాళ్ళు కాస్త బయర్స్ గా టర్న్ అవుతున్నారేమో ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు నిన్న. కానీ నిన్న కూడా నెట్ ఎఫ్ఐఎస్ నెగిటివ్ సైడే ఉంటున్నారు. మేబీ అది ఏదైనా బ్లాక్ డీల్ కారణంగానా లేకపోతే రియాలిటీలో కూడా ఈక్విటీ సైడ్ వితౌట్ బ్లాక్ డీల్స్ ఎక్స్క్లూజన్ చేస్తుంటే ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గా ఉంటున్నారో తెలియట్లేదు. కానీ బికాస్ బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి, ఇవాళ కూడా జరిగాయి. ఎస్జేఎస్ లో ఆల్మోస్ట్ ప్రమోటర్స్ 30% దగ్గరగా ఈక్విటీ బిగ్ హ్యాండ్స్ మారింది. అండ్ శ్రీరామ్ ప్రాపర్టీస్ లో కూడా ఒమేగా హోల్డింగ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 8 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేశారు. సో కాబట్టి ఇలా బ్లాక్ డీల్స్ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ లో బయర్స్ ఆర్ సెల్లర్స్ ఎఫ్ఐఎస్ సైడ్ ఉంటున్నప్పుడు మనకి నెంబర్స్ చేంజ్ అవుతాయి. బట్ ఓవరాల్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వస్తున్న కాన్స్టెంట్ సెల్లింగ్ బీట్ బ్లాక్ డీల్స్ ఆర్ ఓవరాల్ మార్కెట్ యాక్టివిటీ వాళ్ళు ఆగస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 12,800 కోట్ల దగ్గరగా, నియర్లీ 13,000 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. ఫ్రెండ్స్ ఈ మంత్ తప్పించి ప్రీవియస్ గా ఉంటున్న కన్సిక్యూటివ్ మంత్స్ చాలా నెలల వరకు ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ గానే మార్కెట్ లో ఉన్నారు. మరి చూడాలి ఎండ్ ఆఫ్ ద మంత్ కి వాళ్ళు ఏదైనా బిగ్ బయింగ్ యాక్టివిటీతో ఈ మంత్ కూడా నెట్ బయర్స్ గా మిగులుతారని. బట్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అండ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సెల్లింగ్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేస్తూ డిఐఎస్ కూడా రీసెంట్ మంత్స్ లో ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీని ఈ ఆగస్ట్ మంత్ లో మన మార్కెట్స్ లో చేయడం జరిగింది. అండ్ చిన్న ఈవెంట్స్ లైక్ ఫెడ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వే డేటా అండ్ యుఎస్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా ఇవి ఇవాళ అండ్ అప్కమింగ్ డేస్ లో మనకు అప్డేట్ అవుతాయి. బట్ నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మెయిన్ ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది ఫ్రైడే జరగబోతున్న జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్. అందులో వేరియస్ కంట్రీస్ కు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ హెడ్స్ మాట్లాడతారు. బట్ అందరూ గమనించేది యుఎస్ ఫెడరల్ చైర్మన్ అయినా మీన్స్ యుఎస్ ఫెడ్ చైర్మన్ అయినా పవల్ గారి స్పీచ్ గురించి. రీసెంట్ డేస్ లో యుఎస్ ఎకానమీ డేటా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి న్యూట్రల్ రేట్స్, ఈ వర్డ్ గుర్తుంచుకోవాలి, న్యూట్రల్ రేట్స్ రిలేటెడ్ గా తను ఏ స్టేట్మెంట్స్ చేస్తారు అప్కమింగ్ టైమ్స్ లో, న్యూట్రల్ రేట్స్ ఏ లెవెల్ కి తీసుకువెళ్ళాక పాస్ చేస్తారా, ఏ లెవెల్ నుంచి కట్ చేస్తారన్న దాని రిలేటెడ్ గా ఏదైనా స్టేట్మెంట్స్ తను చేస్తూ ఉంటే అది మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి బీట్ ఆన్ ఎనీ సైడ్ పాజిటివ్ కానీ నెగిటివ్ గా కానీ మార్కెట్ రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రైడే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు మాత్రం అగైన్ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండాలి. మేబీ ఆ రోజు ఏం జరగకపోవచ్చేమో, మండే అసలు మార్కెట్ న్యూట్రల్ గా కూడా ఓపెన్ అవ్వచ్చు. బట్ దాన్ని కేర్లెస్ గా తీసుకొని మనం నథింగ్ లే అనుకొని వితౌట్ ఎనీ హెడ్జ్ ఆ నేక్డ్ పొజిషన్స్ తో మార్కెట్ లో మనం ఓవర్ నైట్ లో వెళ్ళి ఆ రోజు ఒక 2% ఆర్ 3% మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే దాని అది క్యాపిటల్ ని ఎంత పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అవుట్ ఆఫ్ 10 times 8 times రాంగ్ అయినా పర్లేదు,
పర్లేదు, అక్కడ మనం కోల్పోయేదేం లేదు. 2 times మనం రైట్ అయి పక్కకు వచ్చిన డేస్ మనం క్యాపిటల్ ని పెద్ద మొత్తంలో ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అండ్ నిన్నటి మార్కెట్ లో నేను గమనించింది ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా వరకు డ్రాస్టిక్ గా తగ్గింది. నిఫ్టీ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 4% ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే ఏకంగా 10% ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అయింది. సో రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ ని కొంత లైట్ చేసుకుంటారు. మేబీ జాక్సన్ హోల్ మీటింగ్ ఉంది కాబట్టి మనకి నెట్ లాంగ్ పొజిషన్స్ కొంతవరకు ఇంప్రూవ్ అయ్యాయి. మేము అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఈవెంట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ పెరుగుతూ ఉంటే ఈ నెట్ షార్ట్స్ ఇంకా ఫర్దర్ గా డౌన్ అవడానికి కూడా 57 నుంచి ఇంకా తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దాని అర్థం అది రియల్ మార్కెట్ పరంగా బయింగ్ కాదు. ఈవెంట్ ఉంది, ఈవెంట్ కి ముందు మనకు అంత షార్ట్స్ ఎందుకులే అని వాళ్ళ పొజిషన్స్ ని లైట్ చేసుకునే ప్రయత్నం బిగ్ ప్లేయర్స్ లైక్ FIS చేయడానికి స్కోప్ అప్కమింగ్ డేస్ లో, ఈవెంట్ కి ముందు వచ్చే డేస్ లో ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ ఎనీవే మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే చేంజ్ ఏం లేదు. 19,300 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వండి. మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా వ్యూ తీసుకోవాలనుకోవట్లేదు. ఆర్ సెల్లింగ్ ట్రేడ్ సెటప్స్ ని ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. లాజిక్ సింపుల్. నేను స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేసిందే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి కరెక్ట్ అవుతున్నాయంటే దాంట్లో ఉంటున్న ఫ్యూ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి. బట్ అది ఓవరాల్ మార్కెట్ సెల్లింగ్ గా మనం చూడకూడదు. బికాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ టైమ్ టు టైమ్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తున్నాయంటే ఇవాళ కూడా ఆల్మోస్ట్ 1% పెరిగింది మిడ్ క్యాప్ స్పేస్ అంటే బయింగ్ యాక్టివిటీ మార్కెట్ లో ఉందని. లెట్స్ సీ మన మెయిన్ ఇండెక్సెస్ యొక్క హెవీ వెయిట్స్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతాయని. పర్సనల్ గా ఈ 300 లెవెల్ బ్రేక్ క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ పరంగా బులిష్ గానే ఉంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ జియో ఫైనాన్షియల్ షేర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కూడా స్టాక్స్ లోయర్ సర్క్యూట్ ని హిట్ చేస్తున్నాయి. అండ్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న దాని ప్రకారం లిస్ట్ అయిన పాయింట్ నుంచి మీన్స్ మండే నుంచి స్టాక్స్ 3 days లో ఇండెక్స్ నుంచి తీసేస్తారు, ప్రొవైడెడ్ ఇఫ్ అవి లోయర్ సర్క్యూట్ హిట్ కాకుంటే అని. కానీ ఇవి లోయర్ సర్క్యూట్ ని హిట్ అవుతున్నాయి కాబట్టి అనదర్ 3 days పాటు వీటి యొక్క రిమూవల్ ని పోస్ట్ పోన్ చేసేలా మనకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ లిస్టింగ్ పాయింట్ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఎవరెవరైతే ఇండెక్స్ ని ట్రాక్ చేస్తుంటారో ఇండెక్స్ నుంచి రిమూవ్ చేస్తుంది కాబట్టి వాటి రిలేటెడ్ గా సెల్లింగ్ ఆర్డర్స్ పెడుతూ రావడం, ఓపెనింగ్ లోనే ఒక బిగ్ ఆర్డర్స్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా అరైజ్ అవుతుండడం కారణంగానే లోయర్ సర్క్యూట్స్ మనకి స్టాక్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఎంటైర్ సెల్లింగ్ క్వాంటిటీ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా స్టాక్ రిలేటెడ్ గా ఈ స్పెక్యులేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైం నేను చూస్తున్న టైంలో ఆల్మోస్ట్ 8.5 crore షేర్స్ దగ్గరగా సెల్లింగ్ ఆర్డర్స్ లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ జియో ఫైనాన్షియల్ స్టాక్ ని ఇండెక్స్ లోంచి తీసేదానికి ఫాలో అవుతున్న రూల్ ఒకటే, 2 consecutive డేస్ పాటు మీన్స్ వరుసగా ఒక డే తర్వాత ఒక డే, ఆ 2 days పాటు జియో ఫైనాన్షియల్ స్టాక్ అనేది లోయర్ సర్క్యూట్స్ ని ఆర్ ఈవెన్ అప్పర్ సర్క్యూట్స్ ని హిట్ చేయకూడదు. అలా 2 days పాటు కన్సిక్యూటివ్ గా 2 days పాటు సర్క్యూట్ కి బిలోనే ఆ స్టాక్ ట్రేడ్ అయింటే మూడో రోజు ఈవెన్ అది అప్పర్ సర్క్యూట్ హిట్ అయినా లోయర్ సర్క్యూట్ హిట్ అయినా అప్పుడు రిమూవ్ చేస్తారు. కాబట్టి 2 days నిన్న అండ్ ఇవాళ లోయర్ సర్క్యూట్ ని హిట్ చేస్తూ ఉండడం, మోస్ట్లీ ఇంకొక 3 days పాటు కూడా ఈ జియో ఫైనాన్షియల్ స్టాక్ ఒక రిమూవల్ పోస్ట్ పోన్ అవుతుంది. మరి ఎప్పుడు రిమూవ్ చేస్తారు? ఇందాక చెప్పాను కదా లాజిక్, 2 consecutive days ఇది ఎంతో కొంత నెగిటివ్ లో అయినా పాజిటివ్ లో అయినా బిలో 5% లిమిట్ లో సర్క్యూట్ లిమిట్ లో క్లోజ్ అవ్వాలి. దాని తర్వాత మూడో రోజు ఎలా ఉంటున్నా ఆ రోజు రిమూవ్ చేసేస్తారు. బట్ 2 consecutive days కానీ సర్క్యూట్స్ హిట్ చేయకుండా ఉంటే దాని థర్డ్ డే నెక్స్ట్ డే జియో ఫైనాన్షియల్ స్టాక్ ఇండెక్స్ నుంచి రిమూవ్ అవుతుందనే విషయం ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన కంపెనీ అవుతూ ఉండడం, ఇలా లోయర్ సర్క్యూట్ హిట్ చేస్తుండేసరికి ముఖేష్ అంబానీ గారు ఏమీ తెలియకుండా ఈ కంపెనీని మార్కెట్ లోకి తీసుకొచ్చిండ్రు. ఇది ఒక మంచి గ్రోత్ ఉంటున్న కంపెనీ. సో ఇంతలా లోయర్ సర్క్యూట్స్ కి వెళ్తుందంటే ఖచ్చితంగా బై చేయాలి, ఇది మస్ట్ బై ఆపర్చునిటీ అనేలా సోషల్ మీడియాలో మీకు వేరియస్ పోస్టులు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కానీ నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాల్యుయేషన్స్ గురించి బిజినెస్ గురించి మాట్లాడుకునేది కాదు ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ పాయింట్ లో గుర్తుంచుకోవాల్సింది సప్లై అండ్ డిమాండ్. బయర్స్ నుంచి వస్తున్న ఇంట్రెస్ట్ కంటే సెల్లర్స్ దగ్గర నుంచి వస్తున్న సెల్లింగ్ ఆర్డర్స్ అధికంగా ఉంటూ ఉండడంతోనే కదా లోయర్ సర్క్యూట్ ని హిట్ చేస్తున్నాయి. మరి ఆ సెల్లింగ్ సెంటిమెంట్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ ఎంత వరకు కొనసాగుతుందన్నది ఎవరికి తెలుస్తుంది? 2 రోజులు అది కానీ లోయర్ సర్క్యూట్ హిట్ కాకుండా ఉంటేనే మూడో రోజు ఇండెక్స్ నుంచి రిమూవ్ చేస్తారు. అండ్ ఇప్పుడు 2 రోజులు ఇంపాక్ట్ అయింది, లోయర్ సర్క్యూట్ కి అయితే హిట్ అయింది. సో నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో కంటిన్యూస్ గా లోయర్ సర్క్యూట్ హిట్ అవుతూ ఉంటే బేస్డ్ ఆన్ ఏ కన్విక్షన్ మనం హోల్డ్ చేయడానికి పెద్ద క్వాంటిటీస్ ఇప్పుడు కొంటే హోల్డ్ చేయడానికి లాజిక్ ఉంటుంది. కాబట్టి నేను పర్సనల్ గా ఇలాంటి కేసులో ఇదైతే మార్కెట్ లో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫ్యూచర్ గ్రోత్, ప్రెసెంట్ అయితే వీళ్ళు ఇంకా ఏ బిజినెస్ చేయట్లేదు, వీళ్ళకు 1 రూపీ రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు, 1 రూపీ ప్రాఫిట్ రావట్లేదు, ప్యూర్లీ బేస్డ్ ఆన్ బిజినెస్ లైన్అప్. వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో ఏ బిజినెస్ లో ఎంటర్ అవుతారని మార్కెట్ లో ఉన్న లైన్అప్ తోనే వీళ్ళు మార్కెట్ లోకి వచ్చారు. బట్ దాన్ని మనం రాంగ్ గా తీసుకోవాల్సిన నీడ్ లేదు. ముఖేష్ అంబానీ గారు అని తన లెగసీ ఇప్పటి వరకు ఏదైతే ఇతర బిజినెస్ లో కనిపించిందో ఈ బిజినెస్ ని కూడా తన ముందుకు తీసుకువెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం అంతా ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ని బేస్ చేసుకుని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి జియో ఫైనాన్షియల్ స్టాక్ అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు కదా పోర్ట్ఫోలియో ఉండడానికి. బికాస్ అది ఇండెక్స్ లో ఎలాగో ఒక పార్ట్ కాదు కాబట్టి, అది ఎలాగో రిమూవ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇండెక్స్ లోంచి రిమూవ్ చేసేదానికంటే ముందే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నుంచి దాన్ని రిమూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో సెల్లింగ్ ప్రెషర్ ఫర్దర్ గా మనకు ఉంటే అది ఎంత వరకు
దారి తీస్తుంది, అది ఎంతవరకు ప్రైస్ ని డ్రాగ్ చేస్తుంది అనే విషయం మనం గేజ్ చేయలేం కాబట్టి, అంచనా వేయలేం కాబట్టి బెస్ట్ రిజల్యూషన్ ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఇండెక్స్ నుంచి రిమూవ్ చేశాక ఈ స్టాక్ గురించి ఆలోచించడం మంచిదవుతుంది. బికాస్ ఇండెక్స్ లోంచి రిమూవ్ చేశారంటేనే 2 రోజుల పాటు ఇది లోయర్ సర్క్యూట్స్ ని హిట్ చేసి ఉండకూడదు. 3వ రోజు హిట్ చేసినా హిట్ చేయకపోయినా అలానే తీసేస్తారు. 2 రోజులు హిట్ చేసి ఉండకూడదు. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు ఇండెక్స్ నుంచి రిమూవ్ అయ్యాక ఈ స్టాక్ గురించి ఆలోచించడం మంచిది. ఈ లోపు తొందరపడి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్న బస్ తో మీరు ఒకవేళ ఈ స్టాక్ లోకి ఎంటర్ అయితే నాట్ బికాస్ ఆఫ్ బిజినెస్ అండ్ వాల్యుయేషన్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ హ్యూజ్ సెల్లింగ్ సెంటిమెంట్. ఎవరైతే ఈ స్టాక్ ని ఇండెక్స్ లో ఒక భాగం కాదు కాబట్టి సెల్ చేయాలని చూస్తున్నారో ఆ ఫ్లో ఎంత వరకు వెళ్తుందో అంతవరకు పెయిన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంత రిలాక్స్డ్ గా ఇండెక్స్ నుంచి రిమూవ్ చేశాక ఈ పర్టికులర్ స్టాక్ గురించి థింక్ చేయడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకుందామా? ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా లిస్టెడ్ స్పేస్ మీన్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న ఏ ఒక్క కంపెనీ కూడా కాంపిటీటర్ గా కాదు. లిస్టెడ్ స్పేస్ లో ఇలాంటి బిజినెస్ చేస్తున్న ప్లేయరే లేరు. అండ్ ఇవాళ ఐపీఓ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే ఫుల్లీ సబ్స్క్రైబ్డ్, అంత డిమాండ్ కనిపించింది. గ్రే మార్కెట్ లో కూడా ఆల్మోస్ట్ 50% లిస్టింగ్ డే గెయిన్స్ ఉంటాయనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ కూడా ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ గ్రే మార్కెట్, బికాస్ గ్రే మార్కెట్ టైం టు టైం మారుతూ ఉంటుంది. సో ప్యూర్లీ ఆన్ గ్రే మార్కెట్ కాకుండా ఉంటున్న బిజినెస్ ని మనం మాట్లాడుకుంటూ నా పర్సనల్ ఒపీనియన్ ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లో ఈ నేమ్ లో ఫ్లెక్స్ అని ఉంది కదా, ఫ్లెక్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఆ బిజినెస్ నే చేస్తారు. వీళ్ళు మెటల్ ట్యూబ్స్ ని తయారు చేస్తారు. మెటల్ ట్యూబ్స్ చాలా మంది తయారు చేస్తుంటారు కదా. అంటే యూజువల్ గా మెటల్ ట్యూబ్స్ రిజిడ్ గా ఉంటాయి కదా, లైక్ ఎలా అయితే మనకి మ్యానుఫాక్చరర్ ఇచ్చేస్తాడో అలాగే ఉంటాయి కదా. కానీ వీళ్ళు ఇస్తున్న మెటల్ ట్యూబ్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, ఎలా అయినా బెండ్ చేయొచ్చు. సో అలా వీళ్ళ మెటల్ ట్యూబ్స్ ద్వారా సాలిడ్స్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ ని ఎటు డైరెక్షన్ కావాలంటే అటు డైరెక్షన్ లో చేంజ్ చేసుకోవడానికి వీలుగా వీళ్ళు మెటల్ ట్యూబ్స్ ని తయారు చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళకి ఒక పేరెంట్ కంపెనీ ఉంది, సాట్ ఇండస్ట్రీస్. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సాట్ ఇండస్ట్రీస్ లో ఒక స్టాక్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఈ పర్టికులర్ గా వస్తున్న ఐపీఓ లో షేర్ హోల్డర్ కోటా కూడా ఉంది, వాళ్ళకంటూ సెపరేట్ రిజర్వేషన్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు సాట్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్టర్ అయితే మీరు షేర్ హోల్డర్ కోటాలో కూడా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరే, వీళ్ళు ఫ్లెక్సిబుల్ మెటాలిక్ ట్యూబ్స్ ని తయారు చేస్తున్నారు అనుకున్నాం కదా, మరి వీళ్ళ బిజినెస్ ఎక్కడ చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అండ్ వీళ్ళు ఎవరిపైన ఎక్కువ డిపెండ్ అవుతుంటారు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీళ్ళ 80% ఆఫ్ దేర్ సేల్స్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తుంటాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని మనం గమనించాలి. ఎక్స్పోర్ట్ స్పేస్ ఎంత ఉంది, లైక్ ఈ ఫ్లెక్సిబుల్ మెటాలిక్ ట్యూబ్స్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎంత ఉందని చూసినప్పుడు అది ఆల్మోస్ట్ $13 బిలియన్ దగ్గరగా ఉంది. అండ్ వీళ్ళ ఆ స్పేస్ లో ప్రెసెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కేవలం 1% మాత్రమే. సో వీళ్ళ మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న మార్కెట్ ని ట్రాక్ చేసినప్పుడు అదొక హ్యూజ్ మార్కెట్. హ్యూజ్ మార్కెట్ లో ఒక చిన్న ప్లేయర్. సో గ్రోత్ కి స్కోప్ ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా వీళ్ళ ఎంటైర్ బిజినెస్ కి వీళ్ళు ఒకే ఒక్క మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పైన డిపెండ్ అవుతున్నారు. దాని గురించి నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. బట్ బిజినెస్ రిలేటెడ్ గా ఉన్న పాజిటివ్ థింగ్స్ గురించి చూస్తే హ్యూజ్ మార్కెట్ లో వీళ్ళ ఒక స్మాల్ ప్లేయర్. సో గ్రోత్ కి స్కోప్ ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కన్సిస్టెంట్ గా వీళ్ళ నెంబర్స్ ని గ్రో చేస్తూనే ఉన్నారు. వీళ్ళ నెంబర్స్ ని మీరు స్క్రీన్ పైన గమనిస్తే FY 21, 22, 23 లో రెవెన్యూ నెట్ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ 2 కన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేయగలుగుతున్నారు. అండ్ కమింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్, చెప్పాను కదా వీళ్ళ ఎంటైర్ బిజినెస్ మొత్తాన్ని ఒకే ఒక్క మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ మీద డిపెండ్ చేసి రన్ చేస్తున్నారు. అలా నావీ ముంబైలో ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీకి ఏదైనా జరిగింది అనుకోండి, దెన్ ఎంటైర్ బిజినెస్ ఒక్కసారిగా ఆగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తాయని గుర్తు పెట్టుకోవాలి. అండ్ వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ ఎంటైర్ రెవెన్యూస్ లో సిగ్నిఫికెంట్ పోర్షన్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఫ్లెక్సిబుల్ మెటల్ ని కదా తయారు చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ మెటల్ కి రా మెటీరియల్ కావాలి, మెటలే కదా. సో ఇక్కడ రా మెటీరియల్ మీన్స్ ఈ మెటల్, స్టీల్, ఇందులో 2 ఉన్నాయి. ఒకటి వైర్, ఇంకొకటి కాయిల్. వైర్ అయితే ఇండియా నుంచే కొనుక్కుంటున్నారు కానీ స్టీల్ వైర్. కాయిల్ మాత్రం చైనా నుంచి వీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సప్లై చైనా నుంచి వస్తుంది. బట్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో అప్డేట్ చేస్తున్నది చైనా నుంచి డిపెండెన్సీని తగ్గించుకొని ఇది కూడా ఇండియా నుంచే సోర్స్ చేసుకుంటామని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం ఆశిష్ కచోలియా గారికి ఆల్మోస్ట్ 85 to 87 రూపీస్ పర్ షేర్ లో వీళ్ళు ఐపీఓ అని అలాట్ చేశారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 108 రూపీస్ పర్ షేర్ లో వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న ఆన్సర్, మేనేజ్మెంట్ చెప్తున్న ఆన్సర్, వాళ్ళతో డిస్కషన్ చేసిందంతా కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెంబర్స్ ని బేస్ చేసుకోనని. బట్ రీసెంట్ టైమ్స్ లో కంపెనీ బెటర్ గా పర్ఫార్మ్ చేసింది కాబట్టి ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ పరంగా చూస్తే ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి ఇచ్చిన వాల్యుయేషన్స్ కంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి, రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇస్తున్న వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయని ఇలా మేనేజ్మెంట్ అయితే కామెంటరీ చేస్తూ ఉంది. అండ్ ఐపీఓ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఐపీఓ ఇవాళ ఓపెన్ అయింది అండ్ ఆగస్ట్ 24th క్లోజ్ అవుతుంది. 102 to 108 రూపీస్ ఇన్ బిట్వీన్ వీళ్ళు ప్రైస్ బ్యాండ్ పెడుతున్నారు. అండ్ ఒక లాట్ 130 షేర్స్ అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ 350 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారు. అండ్ అందులో 150 crores దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ అండ్ మిగతాది కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్న వాళ్ళు, సెల్ చేస్తున్న వాళ్ళకి వెళ్తుంది. అండ్ పర్సనల్ గా నా ఒపీనియన్, ఒక స్మాల్ ప్లేయర్ రిస్క్ సైడ్ కూడా కనిపిస్తుంది ఒకే ఒక్క మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టడం. అండ్ 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ బిజినెస్ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్డ్ కాకుండా షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్డ్ తో ఉంటూ ఉండడం. ఏ టైంలో అయినా రిస్క్
రిస్క్ ఫ్యాక్టర్ అరైజ్ అవచ్చు, బికాస్ టాప్ 5 క్లయింట్స్ దగ్గర నుంచే వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ వస్తున్నాయి కాబట్టి. బట్ మార్కెట్ మేబీ రీసెంట్ గా ఉంటున్న వీళ్ళ ఫైనాన్షియల్స్ ని దృష్టిలో పెట్టుకొని గ్రే మార్కెట్ లో స్పెక్యులేషన్ రన్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఫర్ ద షార్ట్ టర్మ్ పర్సనల్ గా అయితే నేను అప్లై చేయాలని అనుకుంటున్నాను. అండ్ అలా అప్లై చేశాక అండ్ ఇఫ్ లిస్టింగ్ డే రోజు మంచిగా గెయిన్స్ వస్తే నేను ఆ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకొని అప్కమింగ్ టైమ్స్ లో ఏదైనా ఒక డీసెంట్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఈవెన్ వీళ్ళు స్టేబుల్ గా వీళ్ళు ఏదైతే మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని ఐపీఓకి ముందు చూపిస్తూ వచ్చారో అదే నెక్స్ట్ 2 to 4 క్వార్టర్స్ కూడా సస్టైన్ అవుతూ ఉంటే దెన్ ఫర్దర్ గా ఈ కంపెనీ గురించి రేటింగ్ చేస్తాను. కానీ ఈ లిస్టింగ్ కి ముందు వీళ్ళు ఆల్మోస్ట్ 18 to 22 టైమ్స్ FY24 ప్రాఫిట్ ని ఎస్టిమేట్స్ ప్రకారం వీళ్ళు వాల్యుయేషన్స్ గా కట్టినట్టు కాబట్టి అది అట్రాక్టివ్ గా ఉంటుంది. బట్ ఒకవేళ 50% ఆర్ 40% లిస్టింగ్ గెయిన్స్ తో ఓపెన్ అయితే అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో హోల్డ్ చేసే బదులు నెక్స్ట్ 2 to 4 క్వార్టర్స్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ ని గమనించి ఫర్దర్ డెసిషన్ తీసుకుంటాను. సో ఫర్ ద షార్ట్ టర్మ్ అప్లై చేయాలని అనుకుంటున్నాను. ఫర్ ద లాంగ్ టర్మ్ ఇదేనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ ఏవైతే కన్విక్షన్ లెస్ గా ఉంటుందో అది 2 to 4 క్వార్టర్స్ ఐపీఓకి ముందు వీళ్ళు ఏదైతే స్ట్రెంత్ చూపించారో నెంబర్స్ లో అదే కంటిన్యూ అవుతుంటే దాన్ని అప్పుడు ఫర్దర్ గా స్టడీ చేసి నేను డెసిషన్ తీసుకుంటాను. ఫ్రెండ్స్, మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించి వీడియోని లైక్ చేయనట్లయితే మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి మీరు చేస్తున్న లైక్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్లు కాబట్టి కంటెంట్ నచ్చుతుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ లిండే ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఛానల్ ని ఆల్మోస్ట్ 2021 ఆ టైంలో ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ లిండే ఇండియా గురించి మనం రిపీటెడ్ గా మాట్లాడుకున్నాం. తర్వాత టైమ్స్ ఈ స్టాక్ నేను పెద్దగా మన ఛానల్లో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అగైన్ డిస్కస్ చేస్తుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ రీసెంట్ గా ఈ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళ 87th యాన్యువల్ జనరల్ మీటింగ్ రిలేటెడ్ గా వాళ్ళు డిస్కషన్స్ చేశారు. అండ్ అందులో వీళ్ళు చేస్తున్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తోనే ఫ్రైడే స్టాక్ పెరిగింది, మండేను స్టాక్ పెరిగింది అండ్ ఇవాళ కూడా స్టాక్ పెరిగింది. వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ లిండే ఇండియా ఎటువంటి బిజినెస్ ని చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్? వీళ్ళు ఇండస్ట్రియల్ గ్యాసెస్ ని సప్లై చేస్తూ ఉంటారు. బీట్ హైడ్రోజన్, నైట్రోజన్ అండ్ వైరస్ టైంలో ఆక్సిజన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ కనిపించింది. అండ్ వీళ్ళ ప్లేయర్స్ ఒక ఇండస్ట్రీ కాదు, మల్టిపుల్ ఇండస్ట్రీ, బీట్ ఆటో సెక్టార్, ఫుడ్ అండ్ బీవరేజెస్, కెమికల్ సెక్టార్, గ్లాస్ అండ్ పేపర్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇలా వేరియస్ సెక్టార్స్ నుంచి వీళ్ళకి డిమాండ్ ఉందని వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇందాక మాట్లాడుకున్న బిజినెస్ సెక్టార్స్ నుంచి కూడా వీళ్ళకి బిజినెస్ వస్తూ ఉంది. కానీ అప్కమింగ్ టైమ్స్ లో సర్టైన్ సెక్టార్స్ పర్టికులర్ గా ఫార్మా, కెమికల్స్, రైల్వే, డిఫెన్స్ స్పేస్ లో ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి వాటి కారణంగా వాటిలో వస్తున్న ఎక్స్పాన్షన్ కారణంగా కూడా వీళ్ళు లాభపడనున్నారని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టీల్ రిలేటెడ్ గా కూడా క్యాపెక్స్ ప్లాన్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ చేస్తున్నాయి కాబట్టి వాటి పరంగా కూడా కెపాసిటీస్ ఎక్స్పాండ్ అవుతుంటే మరి ఆ ఇండస్ట్రీస్ రన్ అవడానికి కావాల్సిన గ్యాసెస్ ని వీళ్ళే సప్లై చేయాలి కాబట్టి వాటి పరంగా కూడా వీళ్ళకి ఒక హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉందని ఎలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుతూ ఉండడం రీసెంట్ డేస్ లో స్టాక్ భారీగా ర్యాలీ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఈ వైరస్ టైంలో 378 దగ్గర వరకు స్టాక్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి చూస్తే 15 టైమ్స్ స్టాక్ రిటర్న్ ని డెలివర్ చేసినట్లు. అండ్ ఇది ఛానల్లో డిస్కస్ చేసిన ఆల్మోస్ట్ 920 లెవెల్స్ దగ్గర నుంచి. బట్ లెవెల్స్ ని పక్కన ఉంచుతాం, ఏ ప్రైస్ లో ఎప్పుడు మాట్లాడనేది పక్కన ఉంచితే లాస్ట్ 8 ఇయర్స్ లో 7 ఇయర్స్ వరకు ప్రతి ఇయర్ ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ కంపెనీకి ప్రతి ఇయర్ కూడా ఇన్వెస్టర్స్ ని లాభాల్లోనే ఉంచిన కంపెనీ కేవలం ఒక ఇయర్ అది కూడా 3% వరకే లాస్ ని ఇచ్చింది. సో ఆన్ ఇయర్ టు ఇయర్ బేసిస్ తో చూస్తున్న సిగ్నిఫికెంట్ గా వీళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకుంటూ అండ్ ఇప్పటి వరకు గ్రో అయింది ఒక లెక్క. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఇందాక మాట్లాడుకున్నాం కదా లాజిక్ వేరియస్ ఇండస్ట్రీస్ అన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఎక్స్పాన్షన్ లో కూడా మేము లాభం పొందుతామని వీళ్ళు చేస్తున్న ఈ కామెంటరీతోనే స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో బజ్ నెలకొంది. నెక్స్ట్ కార్పొరేట్ టెక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొత్తగా వస్తున్న అప్డేట్ ఏం కాదు, పాత అప్డేట్ నే మేనేజ్మెంట్ ఇంకొకసారి మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు కదా ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ OLX వాళ్ళ ఇండియన్ ఆటో బిజినెస్ అయినా సొబెక్స్ ఆటోని కార్పొరేట్ టెక్ వాళ్ళు 537 crores పెట్టి కొన్నారు కదా. దాని రిలేటెడ్ గా వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో వీళ్ళు మాట్లాడుతూ ఇలా అక్విజిషన్ చేస్తున్న ఈ బిజినెస్ ద్వారా OLX వల్ల ఇండియన్ ఆటో బిజినెస్ ద్వారా వీళ్ళ క్లాసిఫైడ్ బిజినెస్ 2 times గ్రో అవుతూ 370 crores వరకు వెళ్తుందని అండ్ వీళ్ళ ట్రాన్సాక్షన్ బిజినెస్ కూడా కార్ ట్రాన్సాక్షన్ బిజినెస్ కూడా 1.5 times గ్రో అవుతూ 310 crores వరకు గ్రో అవుతుందని ఇలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం మీన్స్ ఏదైతే అక్విజిషన్ చేశారో ఆ టైంలోనూ స్టాక్ ర్యాలీ అయింది. బట్ ఈ అక్విజిషన్ కారణంగా వీళ్ళ బిజినెస్ ఎంత వరకు వెళ్తుంది, ఎంత స్కోప్ వరకు గ్రో అవుతుంది అన్నది మేనేజ్మెంట్ వాళ్ళ నెంబర్స్ ని అప్డేట్ చేస్తుండడం కూడా ఇంకా ఫర్దర్ గా వీళ్ళకి మంచి బిజినెస్ ని సంపాదించి పెడుతుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ ఈ కామెంటరీ తర్వాత సిటీ వాళ్ళు 624 టార్గెట్ ని అండ్ నోమ్రా వాళ్ళు 671 టార్గెట్ ని కార్పొరేట్ టెక్ రిలేటెడ్ గా అప్డేట్ చేశారు. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రమోటర్స్ వాళ్ళ వాటాని 2.22% పెంచుకుంటున్నట్లు డేటా కనిపిస్తుంది. రీసెంట్ డేస్ లో ఆగస్ట్ 7th to ఆగస్ట్ 18th ఇన్ బిట్వీన్ ఈ డేస్ లో ప్రమోటర్స్ కాన్స్టెంట్ గా వాళ్ళ వాటాని పెంచుకుంటూ ఓవరాల్ గా రీసెంట్ డేస్ లో 2.22% వాటాని పెంచుకున్నారనేలా అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ LTTS ఒక మేనేజ్మెంట్ మీట్ జరిగింది. అందులో ఇంట్రెస్టింగ్ డేటాని వీళ్ళు చెప్తున్నారు. అందులో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. పర్టికులర్ గా మోర్గన్ స్టాన్లీ వాళ్ళతో జరిగిన మేనేజ్మెంట్ మీటింగ్ ఇది. LTTS వాళ్ళు చెప్తున్నది రీసెంట్ గా IT సెక్టర్ రిలేటెడ్ గా బిగ్ క్లయింట్స్ ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్స్ ఆర్
ఇస్తామన్న ఆర్డర్స్ రిలేటెడ్ గా కొంత స్లో డౌన్ కనిపిస్తుంది కదా, దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ స్లో డౌన్ ఉన్న మాట వాస్తవం, డెసిషన్ తీసుకునే ఒక టైం అనేది కొంత లాగ్ అవుతుంది, అది కొంత స్లోగా ఉంది. బట్ జూలై నుంచి ఆ ట్రెండ్ మారిందని, జూలై నుంచి కొంత ఫాస్ట్ గా ఉందని ఇలా పాజిటివ్ కామెంట్ చేశారు. ఇదొకటి. అండ్ రెండవది, వీళ్ళ బిజినెస్ పర్టికులర్ గా సెమీ కండక్టర్స్ అండ్ హైటెక్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా Q4 నుంచి ఆ బిజినెస్ రికవర్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తూ బై FY25 నాటికి ప్రీవియస్ గా వాళ్ళు ఏదైతే టార్గెట్ ఇచ్చారో రెవెన్యూస్ $1.5 బిలియన్ మార్క్ ని మేము రీచ్ అవుతామని, అదే మార్క్ ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నామని, బై FY25 నాటికి మా రెవెన్యూ మార్క్ $1.5 బిలియన్ కి రీచ్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తూ మార్జిన్స్ ని కూడా 17% దగ్గరగా మెయింటైన్ చేస్తామని ఇలా LTTS వాళ్ళు, L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఇవాళ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కానీ రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా స్టాక్ పెరుగుతూనే ఉంది కదా. ఈవెన్ యావరేజ్ గా ఐటీ స్టాక్స్ తో కంపేర్ చేస్తే, ఐటీ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే బెటర్ గానే మూవ్ అయింది కదా. ఆ మూవ్ ఇప్పుడు మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్ సపోర్ట్ చేస్తాయి. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఆ స్ట్రెంత్ వాయిస్ లో కనిపిస్తుంది కాబట్టి బిజినెస్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. అండ్ రీసెంట్ గా ఉంటున్న ట్రెండ్స్, రీసెంట్ మంత్స్ లో ఉంటున్న చేంజ్ ఇన్ ట్రెండ్ పాజిటివ్ గా ఉందని, ఇది ఓవరాల్ స్టాక్ పరంగా ఇన్ మీడియం టు లాంగ్ టర్మ్ ఈ కామెంట్స్ ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఇవాళ వచ్చిన లెవెలే 19,440 అండ్ బట్ సపోర్ట్ 19,340. ఈ లెవెల్ బ్రేక్ అయితే 19,510. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ గురించి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా నిన్న? ఈ జోన్ లో కంటిన్యూస్ గా మార్కెట్ కన్సాలిడేట్ అయింది, చాలా సార్లు రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. కాబట్టి ఈ జోన్ లో ఉంటున్నప్పుడు మాత్రం నో ట్రేడింగ్ జోన్. ఇది బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ ఫాల్ ఉండడానికి మనకి స్కోప్ ఉంటుంది. అలా ఓపెనింగ్ నుంచి కూడా ఈ జోన్ లోనే ఆల్మోస్ట్ 2 o'clock వరకు కూడా ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి వన్స్ బ్రేక్ అయ్యాక ప్రైస్ లో ఒక మైనర్ ఫాల్ కనిపించింది. కాబట్టి అగైన్ ఈ జోన్ లోకి వస్తున్నప్పుడు అది ఒక నో ట్రేడింగ్ జోన్ గా నేను చూస్తున్నాను. అండ్ ఆ జోన్ బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తుంటే 44,270 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 43,840 సపోర్ట్. అండ్ నిఫ్టీ రేంజ్ 19,200 to 19,800. ఈ 600 పాయింట్ రేంజ్ లోనే మార్కెట్ కమింగ్ డేస్ లో ఉంటుందని పర్సనల్ గా నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.